ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ఏమంటే పే స్కేల్ అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో పే స్కేల్ అమలు చేస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు పే స్కేల్ అమలు చేయలేదు. 8 సంవత్సరాలుగా కనీసం ₹1 కూడా పెంచడం జరగలేదు. దీని మీద మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. అలాగే ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి నామినీ వీఆర్ఎల్ను ఇప్పుడు దాకా నామినీలుగా గుర్తించకుండా వాళ్ళతో వెట్టిచాకరీ చేయించుకొని వాళ్ళు పనులు చేయించుకుంటారు తప్ప వాళ్ళకి లబ్ధి పొందే కార్యక్రమం చేయట్లేదని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో చాలా ముఖ్యమంత్రి కానీ, హోమ్ మినిస్టర్ కానీ, రెవెన్యూ మినిస్టర్ కానీ, ఎమ్మెల్యేని కానీ ప్రతి ఒక్కరు కలిసి మా యొక్క బాధలు వినియోగించుకున్న కనీసం స్పందించకపోవడం చాలా ఘోరాతి ఘోరంగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క డిమాండ్స్ నెరవేర్చకపోతే మేము పెద్ద ఎత్తున పోరాటం చేసి నెక్స్ట్ సమ్మెకి వెళ్ళడానికి కూడా మేము వెనకాడే పరిస్థితి లేదని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు త్రినారావు, జిల్లా అధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా. చట్టవిరుద్ధమైన నైట్ డ్యూటీలు రద్దు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం వల్లే వీఆర్ఎలందరికి కూడా పే స్కేల్ అమలు చేయాలని చెప్పి అర్హులైన వీఆర్ఎలందరికి కూడా ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా వీఆర్ఏలు భారీ ఎత్తున ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా మన వీఆర్ఏలు ధర్నా చేస్తున్న శిబిరానికి వచ్చి మేము అధికారంలోకి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలాగే మీకు కూడా పే స్కేల్ అమలు చేస్తాం, ప్రమోషన్లు ఇస్తాం, ఈ రకంగా అనేక హామీలు ఇచ్చారు. కానీ 16 నెలలు సమయం పట్టింది, కానీ ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారికి వీఆర్ఏలు కనిపించలేదు. ఈరోజు గ్రామీణ స్థాయిలో ఏ చిన్న సమస్య వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా ముందు సమాచారం ప్రభుత్వానికి కళ్ళులాగా పనిచేస్తున్నట్టు వీఆర్ఏల్ని చిన్న చూపు చూడటం తగదు. ఈరోజు ఇంచుమించు తాతల తండ్రుల దగ్గర నుండి వీఆర్ఏలుగా పనిచేస్తున్నారు తప్ప ఇప్పటికి కూడా చనిపోయిన వాళ్ళు, అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ స్థానంలో కొత్తగా నియమించినటువంటి నామినీ వీఆర్ఏలు కూడా వీఆర్ఏలుగా పరిగణించకుండా ఇంకా వెట్టి చాకరీ చేస్తున్నారు. అంటే 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వీఆర్ఏలతో ఒట్టి చాకరీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీఆర్ఏలు ఎక్కువ మంది దళితులు, పేదలుగా ఉన్న వాళ్ళ పట్ల మీ రకంగా వివక్ష చూపించడం కరెక్ట్ కాదు. అలాగే ఈరోజు అనేక రెవెన్యూ దాంట్లో 70% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటెండర్ కానీ, వాచ్మెన్ కానీ, డ్రైవర్ కానీ ఇతర పోస్టుల్లో ఎవరైతే వీఆర్ఏల అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా దాని మీద కూడా పట్టించుకోవట్లేదు. మరొక వైపు ఇప్పుడు ఇసుక ర్యాంపుల ధర ఇతర వాటి చోట నైట్ డ్యూటీలు వేశారు. వీళ్ళకి వస్తున్న వేతనానికి నైట్ డ్యూటీలు అంది చట్ట విరుద్ధం. అటువంటి పద్ధతులు మానుకోవాలని చెప్పి ప్రభుత్వానికి అనేక రూపాల్లో విన్నవించినా పట్టించుకోవట్లేదు. అందుకు డిసెంబర్ 15వ తేదీ నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో వీఆర్ఏల సమస్యల మీద స్పష్టంగా వేతనాలు పెంపుదలతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కారం చేసినట్టయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విజయాలందరూ కూడా చలో విజయవాడ కార్యక్రమం చేపడతారు. గత ప్రభుత్వం వలె మీరు కూడా ఇదే పద్ధతుల్లో ఉద్యోగులు, కార్మికుల పట్ల వివక్ష పాటిస్తూ సమస్యలు పట్టించుకోకపోతే మీరు కూడా గత ప్రభుత్వానికి పట్టినకైతే మీకు పడుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పి తేజస్వరరావు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు అందరూ కలిసి మహాధర్నా చేపట్టడం జరిగింది. కానీ మేము ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని, అలాగే చాలామంది నాయకులు కలిసాం, కానీ మా బాధ విన్నవించుకున్నాం. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చి గత సంవత్సరంన్నర దాటిపోతుంది, కానీ మా యొక్క సమస్యలు ఎటువంటివి కూడా తీర్థం లేదని మీకు మనం చేసుకుంటున్నాం. ఆ తర్వాత 8 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు ఈ 10,000 జీతంతోనే అలా సరిపెట్టుకుంటాను. ఇప్పుడు జరుగుతున్న ఈ నిత్యావసర ధరలు ఎక్కువగా అవడం వలన ఈ 10,000 రూపాయలు మాకు దేనికి సరిపోవడం లేదు. అలాగే మేము పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం. అలాగని ఎంతమంది కలెక్టర్ని వేడుకున్నా, అలాగే ముఖ్యమంత్రులు వేడుకున్నా మా ఎటువంటి సమస్యలు కూడా తీరడం లేదు. ఈ సమస్యలు కానీ తీరకపోతే నెక్స్ట్ 80 నాటికి వీఆర్ఏ అందరూ రాష్ట్రం మొత్తం కలిసి సమ్మెకు వెళ్తామని మాత్రం మేము తెలియజేస్తున్నాం. నేను జిల్లా ప్రధాన కార్యదర్శి రమణమూర్తి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.